హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఫాస్ట్గా చూసేద్దాం. ఒక పావు కప్పు పంచదార అయితే తీసుకున్నాము. ఇలాగ ప్యాన్ లోకి వేసేసుకొని ఫస్ట్ మనం దీన్ని క్యారమెల్ అయితే తయారు చేసుకుంటున్నాం. పంచదార మొత్తం కూడా ఇలా కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ దీంట్లోకి నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా నెయ్యి వేసుకోగానే థిక్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలా రాగానే వెంటనే దీంట్లోకి జీడిపప్పు కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పలచగా వేసేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అలాగా ఆరబెట్టేసుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టు చాక్తో ఇలా లేపేసామంటే అలా పైకి వచ్చేస్తుంది అనమాట. దీని చిన్న చిన్న పీసెస్ గా చేసేసుకొని ఇప్పుడు ఒక జిప్లా కవర్ లో కూడా వేసేసుకున్న తర్వాత చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో మనం ఇలాగా పైన ప్రెస్ చేసామంటే సన్నగా మనకి అది కూడా క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా రెడీ అయింది. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లోకి అయితే మనం పావు కప్పు పాలు అయితే తీసుకుంటున్నాం. దీంట్లోకి ఒక స్పూన్ పాల పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా ఒక స్పూన్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కుంకుమ పువ్వు కొంచెం తీసుకొని ఇలాగ కలిపేసుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్యాన్ లోకి అయితే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాము. గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా పొంగొచ్చేంత వరకు కూడా పాలను అయితే బాగా కాగబెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాత గ్యాస్ అనేది సిమ్ లో పెట్టేసుకొని పాలని 1 నిమిషం పాటు అలాగా కలిపేసుకున్న తర్వాత పావు కప్పు పంచదార తీసుకొని దీంట్లో వేసేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ పాలు అనేది పోసేసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి. దాని తర్వాత పాలు అనేది బాగా చిక్కబడేంత వరకు కూడా కాగబెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ బాగా థిక్నెస్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పాలని ఒకసారి బాగా ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక బాక్స్ లోకి అయితే తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 2 గంటలు అయితే ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఇలా తీసేసుకొని దీన్ని ఒక జార్ లోకి అయితే తీసుకోవాలి. జార్ లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో ఆగుతూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా స్మూత్నెస్ వస్తుంది, మంచిగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలాగా రెడీ అయిన తర్వాత మొత్తం కూడా ఈ బాక్స్ లోకి అయితే తీసేసుకోవాలి. దాని తర్వాత ఇందాక తయారు చేసుకున్న క్యారమెల్ ఇప్పుడు దీంట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాగ పైన మొత్తం కూడా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంచుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం తయారు చేసుకున్న క్యారమెల్ ఇలా వేసేసుకున్న తర్వాత గంటతో ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 6 అవర్స్ లేదా 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా స్కూప్స్ లాగా తీసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటది అనమాట. మనం దీంట్లోకి క్యారమెల్ తయారు చేసుకొని వేసుకున్నాం కాబట్టి మధ్యలో తగులుతూ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలానే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుండండి.